కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. ప్రభుత్వ సలహాదారుడు మాజీ మంత్రి షబీర్ అలీ, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కోదండల్ రెడ్డి, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వర్గాల మధ్య పోరు ముదిరి పాకాన పడుతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఇంతకు ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు లోపలనే ఉండేవి. ఇప్పుడు తారాస్థాయికి చేరి కాంగ్రెస్ అధిష్టానం వరకు చేరింది. ఇందుకు నిదర్శనమే కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ అలీకి ఏఐసీసీ షోకాస్ నోటీసులు ఇవ్వడం కూడా. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ సింత, మీరు అన్నట్టుగా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, అటు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో తెల్లలో పార్టీగా మారింది. గత కొద్ది రోజుల నుంచి ఎవరుగప్పిన నిప్పులా ఉన్నటువంటి కాంగ్రెస్ వర్గ విభేదాలు ఒకేసారి తారాస్థాయికి చెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారుడు ఉన్నటువంటి షబ్బీర్ అలీ పైన ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి పిసిసి జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, అతని భార్య నిన్న బహిరంగంగానే షబ్బీర్ అలీ అన్ఫిట్, షబ్బీర్ అలీకి ప్రభుత్వ సలహాదారుడు పదవి ఇవ్వడం తప్పు, షబ్బీర్ అలీ పార్టీని నాశనం చేస్తున్నాడు, షబ్బీర్ అలీ పార్టీలో కొనసాగడం వల్ల క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడుతుందని ఆమె బహిరంగంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ తరుణంలో కొండల్ రెడ్డికి దగ్గరైనటువంటి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఫ్యామిలీ, కొండల్ రెడ్డి పూర్తిగా గత కొద్ది రోజుల నుంచి ఇటు గడ్డం ఇందుప్రియకు, గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి సహాయ సహకారాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి నుంచి ఒక పన్నాగం పడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఒక్కొక్కరిని సీనియర్ ని బయటకు పంపే ఆలోచనలో కనబడ్డట్టుగా స్పష్టంగా కనబడుతుంది. జగిత్యాల లో ఉన్నటువంటి అప్పటి సీనియర్ నేత జీవన్ రెడ్డి ఎపిసోడ్ ముందే మరో కరుడు కట్టినటువంటి సీనియర్ నేత కాంగ్రెస్ సంబంధించిన లాయలిస్టు షబ్బీర్ అలీ పైన మళ్ళీ ఓ కుట్ర మొదలైంది. అతన్ని బయటకు పంపే ఆలోచనలో ఈసారి రేవంత్ రెడ్డి స్వయాన తమ్ముడు కొండల్ రెడ్డి ఇవాళ అన్ని రకాలుగా అండదండలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి మారి ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయినటువంటి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి, అతని భార్యకు పూర్తి స్థాయిలో ఇవాళ రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అండదండలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరిపైన ఆరోపణలు చూపిస్తూ అలాగో సీనియర్ నేతలు బయటకు పంపే ఆలోచనలో కూడా స్పష్టం కనబడి, ఈ నేపథ్యంలో మొన్న ఫోన్ కాల్లే అందకు ఉదాహరణ రేవంత్ రెడ్డి పైన, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన షబ్బీర్ అలీ ఫోన్ లో మాట్లాడిన తీరు అందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో ఇవాళ పిసిసి సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఏఐసిసికి సంబంధించినటువంటి షబ్బీర్ అలీకి సంబంధించిన ఆడియో విడుదల తర్వాత అందులో అనేకమైన ఆరోపణలు చేయడం జరిగింది. పార్టీలకు పదవులు అమ్ముకుంటున్నారు, అదేవిధంగా అసభ్యకరమైన పదజాలంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన షబ్బీర్ అలీ మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ షోకాల్ నోటీసులు అయితే అందించడం జరిగింది. షబ్బీర్ అలీ వివరణ కోరే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి నివురుగప్పిన నిపుణులు అన్నటువంటి కాంగ్రెస్ వర్గ విభేదాలు తారస్థాయికి చేరి, అటు మొన్న గడ్డం చంద్రశేఖర్ రెడ్డి షబ్బీర్ అలీ పైన చేసినటువంటి కామెంట్ పైన వివరణ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇంకా వివరణకు సంబంధించిన సంజయ్ పిసిసి నుంచి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చిన తర్వాత ఏఐసిసి స్వయాన రంగప్రవేశం చేయడం జరిగింది. పిసిసి అధ్యక్షుడు హోదాకు సంబంధించిన వ్యక్తి పైన, అదేవిధంగా ఇటు రేవంత్ రెడ్డి పైన బహిరంగంగానే మాట్లాడాడు. కాబట్టి దీనికి సంబంధించిన అంశం పైన నిజ నిరూపణ జరగాలని ఇటు గత కొద్ది రోజుల నుంచి లాయలిస్టులు, కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్ నేతలు పట్టుబట్టారు. ముఖ్యంగా షబ్బీర్ అలీ అన్ని రకాలుగా పార్టీకి అండదండలుగా ఉన్నాడు. గత కొద్ది రోజుల నుంచి పార్టీకి అనుకూలంగా ఉన్నాడు. దాదాపు వయసుతో సంబంధం లేకుండా పార్టీ కోసం కష్టపడే నేత పైన షోకాజ్ నోటీసులు అందించడం ఏంటని షబ్బీర్ అలీ వర్గం గుర్రుగా ఉంది. నిన్న మొన్న పార్టీ మారి బీఆర్ఎస్ సస్పెండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి పార్టీ ఎలా సస్పెండ్ చేస్తుంది, ఎలా వత్తాసు పలుకుతుంది, షబ్బీర్ అలీకి ఎందుకు షోకాజ్ నోటీసులు ఏఐసిసి అందిస్తుందనే అంశం పట్ల ఇవాళ కామారెడ్డి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా రెండు నియోజకవర్గాల్లో ఇవాళ షబ్బీర్ అలీ ప్రాబల్యం ఉంది. అటు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ అంశం పట్ల షబ్బీర్ అలీతో తాడోపేడో చేర్చుకోవాల్సిన అంశం ఉందని ఈపాటికే అటు మహేష్ కుమార్ గౌడ్ అంచనలో కూడా స్వయాన షబ్బీర్ అలీ సీనియర్ నేత, ఇటు పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి నాయకుడి పైన విమర్శలు చేయడం పట్ల మహేష్ కుమార్ గౌడ్ సంబంధించిన అంశాలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటు జిల్లా వ్యాప్తంగా ఒకేసారి గత 2 రోజుల నుంచి సంచలనంగా మారిన వార్త ఇవాళ షబ్బీర్ అలీకి నోటీసులు అందించడం పట్ల కాంగ్రెస్ లాయలిస్టులు ఎవరైతే ఉన్నారో పార్టీ ఎడిపోతున్నది, పార్టీని నమ్ముకునే పరిస్థితి లేదు. ఇవాళ పార్టీ రేవంత్ రెడ్డి
కనుసన్నలు నడుస్తుంది. పిసిసి కూడా పూర్తి స్థాయిలో విఫలమైంది. కాంగ్రెస్ లాయలిస్టులకు Right. పార్టీలో చోటు దక్కే పరిస్థితి లేదనే ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం ఉంది. షబీర్ అలీ ఇంకా నోటీసులు అందుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో షబీర్ అలీ తాజాగా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అంతా. ఈ నేపథ్యంలో అటు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో షబీర్ అలీకి కాంగ్రెస్ పార్టీ నోటీసులు ఇవ్వడం పట్ల లాయల్టీ కాంగ్రెస్ ఎవరైతున్నారో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.